హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేడీస్ ఎంత వర్క్ ఉంటుందో ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఖాళీగా ఉంటారు అనుకుంటారు, బట్ చాలా పనులు ఉంటాయి. ఈరోజు వీడియోలో అయితే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని వండిన సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ కడుక్కోవడం. ఫస్ట్ అయితే సామాన్లన్నీ సింక్లో వేసుకుని గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఎక్స్ట్రా మిగిలిపోయిన చట్నీస్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఈ దోశ పిండి కూడా అయిపోయింది, లాస్ట్లో కొంచెం ఉంది. దీన్ని ఇంకో చిన్న బౌల్లో పెట్టుకుని ఇది కూడా కడిగేసుకుంటాను. ఇవన్నీ తీసి సర్దేసుకుని నేను ఒకసారి తర్వాత గ్యాస్ పొయ్యి అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత వేరే పని చూసుకుంటాను. వంటలు చిరాగ్గా ఉంటే అసలు బాగోదండి. గమ్మున ఎవరన్నా వచ్చినా నీట్గా ఉండదు ఇల్లు. కిచెన్ నీట్గా ఉండాలి కదా, అందుకని నేనైతే తడిగుడ్డ పెట్టే లిక్విడ్ తోటే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఒకసారి సామాన్ల సబ్బుతో కూడా ఒక్కొక్కసారి క్లీన్ చేస్తాను. నేను ఒక స్పాంజ్ లాంటిది అయితే ఉంచుకుంటాను, దాంతో తుడిసేసి మళ్ళీ దాన్ని కడిగి తడిగుడ్డతో అయితే తుడిసేస్తాను. స్పాంజ్తో అయితే మొత్తం అంతా ఒకసారి బాగా తుడిచేసుకుంటున్నానండి. చాలా జిడ్డెక్కిపోయింది. ఈ ఆయిల్ వల్ల గ్యాస్ అంతా జిడ్డుగా ఉంటుంది, అందుకని చెప్పి కొంచెం నీట్గా తుడుస్తున్నాను. బట్ ఇది ఎక్కువసేపు ఏముండదులేండి, మళ్ళీ మనం వంట వండితే ఆయిల్ జిడ్డు మళ్ళీ అవుతుంది. అయినా సరే ఒకసారి నీట్గా పెట్టేసుకుంటే కిచెన్ నీట్గా అనిపిస్తుంది. ఇంకొకసారి దీన్ని బాగా కడిగేసి ఇంకొకసారి నేను 2 టైమ్స్ అయితే తుడిసాను. అంటే సబ్బు మరకలు అయి ఉంటే మళ్ళీ గ్యాస్ మచ్చల కింద కనిపిస్తుంది, అందుకని చెప్పి ఇంకో 2-3 సార్లు కడిగాను. తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకుని మొత్తం అంతా నీట్గా తుడిసేసుకుంటున్నాను, ఎక్కడ చెమ్మ లేకుండా. చెమ్మ ఉంటే అది వాటర్ మరకలు కూడా పడతాయండి, అందుకని చెప్పి మొత్తం పొడిగుడ్డతో అయితే తుడిసేసుకుంటున్నాను. ఈ వెనకాల గ్యాస్ కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిసేసుకుంటాను. గాళ్ళు అన్నీ కూడా కింద ఎన్నో ఒలిగిపోయినా అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేసి తర్వాత అయితే బట్టలు ఉతకాలి. శ్రావణ మాసం కదండి, ఇది 2వ శుక్రవారం ముందు వ్లాగ్, ఇది 2 డేస్ ముందుది, అందుకని కొంచెం ఎక్కువ పని ఉంది, లేకపోతే ఇంత పని ఉండదు. ఈరోజైతే దుప్పట్లు కూడా అన్నీ ఉతకాలనుకుంటున్నాను. ఇక్కడ పాలు కూడా కాసినవి అన్నీ ఒక పక్కన పెట్టేసుకుని ఒకసారి గ్యాస్ గట్ట అంతా నీట్గా తుడిచేసి మళ్ళీ నేను ఇది ఉంటుంది కదా చీమల మందు, అదైతే రాస్తాను. మీకు అక్కడ అది పింక్ టైప్లో కనిపిస్తుంది చూసారా, అదంతా చీమల మందే. అసలు చాలా ఎక్కువ చీమలు ఉంటున్నాయండి, ఎలా పోతే తెలియట్లేదు. చీమల మందు రాస్తున్నాను కానీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తుడిచేసిన నాప్కిన్స్ ఇవన్నీ కూడా నేను ఉతకడానికి అయితే వేస్తున్నాను. నానబెట్టేస్తాను ఫస్ట్ మొత్తం బట్టలని. రోజు దుప్పట్లు కూడా ఉతుకుదాం అనుకుంటున్నాను, కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సామాన్లు కడిగేసి ఇంకా బయట ఒకసారి ఎండలో పెట్టాను. అంటే బయటని తెచ్చి కడిగేసానులేండి, అందుకని చెప్పి ఆరతాయని ఎండలోనే ఉంచేసాను. ఇంక ఈ బట్టలు అవి నానబెట్టేసుకుని నేను అప్పుడు వేరే పని చేస్తాను. ఇంకా గదులు తుడవాలి, అవి తుడుస్తాను. ఫస్ట్ అయితే బట్టలు ఏట్లకై నానబెడతానండి, అందుకని 2 బకెట్లు పెట్టాను. దుప్పట్లు విడిగా నానబెడతాను, అలాగే మనం రోజు వేసుకునే బట్టలు సపరేట్గా నానబెడతాను. ఏదైనా కలర్ అంటుకునే బట్టలు ఉంటాయి కదా, దానివల్ల ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పి దుప్పట్లు నేను సపరేట్ నానబెడుతున్నాను. అవి కూడా నేను ఈ వాష్ చేసేసిన దుప్పట్లు కాబట్టి 2 దుప్పట్లు ఒకే దాంట్లో నానబెడుతున్నాను, లేకపోతే కొత్తవైతే సపరేట్గా నానబెడతాను. కొన్ని దుప్పట్లు కలర్ వచ్చేస్తాయి, ఇవైతే కలర్ అయితే ఏం రావట్లేదు, అందుకని చెప్పి నేను నానబెట్టేసాను మొత్తం అన్నీ కలిపేసి. 2 మంచాల మీద 2 దుప్పట్లు, 6 పిల్లో కవర్సు, అలాగే దివాన్ దుప్పటి ఒకటి, మొత్తము ఇవన్నీ ఒక బకెట్ సరిపోలేదు. ఇంకా చిన్న బకెట్లో కూడా మళ్ళీ నానబెట్టాను ఒక దుప్పటి. చాలా పని ఉందండి ఈరోజు, శ్రావణ మాసం కదా, అందుకని చెప్పి బట్టలు అయితే ఇవాళ ఉతికాను. నెక్స్ట్ డే నేను దులుపుదామని చెప్పి ఈరోజైతే దుప్పట్ల పని అయితే పెట్టుకున్నాను. అలాగే డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవి నెక్స్ట్ డే ఉతుకుతాను. నిన్న శ్రావణ శుక్రవారం కదండి, మా పూజ అయితే చాలా బాగా జరిగింది. మీది ఎలా జరిగిందో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేసాను. ఇంటికి దుప్పట్లు నానబెట్టాను కదండి, ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉంది. ఇదేంటి దుప్పట్లు నానబెట్టినప్పుడే వర్షం పడింది అనుకోండి, అసలు బాగోవు దుప్పట్లు. ఎండలో ఆరితేనే దుప్పట్లు చూడడానికి బాగుంటాయి, వర్షం అయితే మళ్ళీ అది ఒక రకం స్మెల్ వస్తుంది.
అందుకని చెప్పి అనుకున్నాను, కానీ వర్షం రాలేదులేండి, చాలా ఎండ వచ్చిన తర్వాత. దుప్పట్లు నానబెట్టేసి వచ్చి నేను ఫస్ట్ గంజి పొడి అయితే కాస్తున్నాను. ఈ గంజి పొడి ప్యాకెట్లు వస్తాయి కదండి, దాన్ని 2 స్పూన్స్ అయితే నేను వాటర్లో కలుపుకొని ఉంచుకున్నాను. అలాగే పొయ్యి మీద ఆల్రెడీ నేను ఒక చిన్న చిట్టి గిన్నెతో వాటర్ పెట్టుకున్నాను. దుప్పట్లకి ఇలా గంజి పొడి పెట్టుకుంటేనే బాగుంటుందండి. గంజి మనం అన్నం వచ్చిన గంజి కంటే ఈ గంజిది బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఉడకబెడుతున్నాను. డైలీ అయితే పెట్టనండి, ఎప్పుడైనా కొత్త బట్టలు ఇలా దుప్పట్లు అయితేనే ఇలా గంజి పొడి ఉడకబెట్టి నేను పెడతాను. ఇదైతేనే దుప్పట్లు దలసరిగా బాగుంటాయి. అందుకని చెప్పి గంజి పొడి అయితే ఫస్టే ఉడకబెడుతున్నాను, ఎందుకంటే చల్లారాలి కాబట్టి. ఉతకడానికి ముందే నేను గంజి పొడి తయారు చేసి పక్కన పెట్టేసుకుంటే నేను ఉతికే లోపల ఇదైతే చల్లారుతుంది. ఇది రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మామూలుగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పిండిని చల్ల నీళ్ళల్లో కలుపుకుని ఇందులో వేసుకోవాలి. అలా డైరెక్ట్గా పొడి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకని చెప్పి మామూలు వాటర్లో అయితే కలిపేసుకుని ఉండలు లేకుండా అప్పుడు ఇందులో మరిగిన తర్వాత వేసుకోవడమే. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. అంతేనండి, ఒక 5 minutes మరిగితే సరిపోతుంది, ఉడికిపోతుంది. ఇంక ఈ రోజైతే నేను బంగాళదుంప కూర వండుదామని చెప్పి నేను కూరకైతే రెడీ చేసుకుంటున్నాను. బట్టలు అయితే ఉతికేసాను, మీకు అదేం చూపించను. ఉతికేసి ఆరేయలేదు ఇంకా. ఫస్ట్ కూర తాలింపు వేసి వెళ్ళి ఆరేయాలి. బంగాళదుంప టమాటా వండుతున్నాను. కూర అయితే తాలింపు వేసి అప్పుడు బట్టలు ఆరేయడానికి వెళ్ళాను. అప్పటికి టైము 11 అయిందండి. ఈరోజు ఈ బట్టలు అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, ఉతకడానికి ఎక్కువ టైం పట్టింది. మబ్బుగానే ఉంది. ఆరేసినప్పుడు కూడా ఎండ వస్తుందా రాదా అనుకున్నాను, బట్ బాగా లక్కీగా బాగానే వచ్చింది ఎండ, ఆరిపోయినాయి అన్నీ. కానీ వెదర్ అయితే చాలా బాగుంది. పొలం పచ్చగా భలే అందంగా కనిపిస్తుంది కదా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కనిపిస్తుంది. లాస్ట్ టైం వర్షాల వల్ల చాలా ఇబ్బంది అయింది, ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది. బట్టలు అయితే ఆరేసేసాను మీతో మాట్లాడుతానే. దుప్పట్లు మాత్రమే పైన వేశాను, మా డైలీ వేర్ అంతా కింద ఆరేసేసాను. చూపిస్తాను మీకు. ఈసారి మొక్కలు చూపించట్లేదు డాబా మీద, నేను వీడియో తీయడం మర్చిపోయాను. కానీ బాగా వచ్చినాయి మొక్కలు. మిగతా బట్టలు కింద ఆరేసాను. అసలు పైన వేసేయచ్చు, కాకపోతే గాలి చాలా ఎక్కువ వేస్తుందండి. చిన్న బట్టలన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి. మనం ఎంత క్లిప్ పెట్టినా అది చుట్టుకుపోయినట్టు అయిపోయి ఆరట్లేదు. అందుకని చెప్పి చిన్నవన్నీ కిందే వేసాను. ఇంకా జామ మొక్క అయితే బాగా ఎదిగిందండి. ఇది ఎదగడంతో పాటు కాయలు కూడా కాస్తుంది. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి, ఫర్దర్గా చెప్తాను మీకు వీడియోలోనే. ఇంకా 11:30 అయింది. ఇంకా అన్నం అయితే పెట్టాను. కూర అయితే వండేసి వెళ్ళాను కదండి బట్టలు ఆరేయడానికి. మావయ్యకి కూర అక్కడ పెట్టేసి వచ్చేసాను కూడా. మాకు ఆడించిన బియ్యం వండుకుంటాం సపరేట్గా, అదైతే వండుకుంటున్నాము. అసలు ఈ రోజు పని ఎక్కువ ఉందనుకుంటే దానికి తోడు నెయ్యి కాసే పని కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మేగడ ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువ రోజులు మేగడ ఫ్రెష్గా ఉండదు. అందుకని చెప్పి ఈరోజైతే నెయ్యి కాసేద్దామని చెప్పి మార్నింగ్ ఇంకా ఈ త్వరకంతా తీసి ఒక పక్కన ఉంచుతాను. ఈవినింగ్కి కూలింగ్ తగ్గుతుంది, అప్పుడు నేను నెయ్యి కాస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేనేం వీడియో తీయలేదండి. ఆ రోజు వీడియో పెట్టినట్టున్నాను, ఎడిటింగ్ ఆ పనే సరిపోయింది. నాది ఒకటే ఫోన్ కాబట్టి ఇంకా వీడియో తీయడానికి ఉండదు. ఇంకా మధ్యాహ్నం 3ంటికి మాకు పైప్ వస్తుంది, ఇంకా నీళ్లు పెట్టడం. ఈవినింగ్ కొంచెం తక్కువ పనే ఉంటుంది. ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టడం, ఇంకా ఇలా వాటర్ వేయడం, ఇంక ఇదే పని ఉంటుందిలేండి. మళ్ళీ డిన్నర్ వండుకోవడం, ఇంకంతే. ఇక్కడ మొక్కలకి డైలీ నీళ్ళు పోస్తున్నాను. చాలా ఎక్కువగా ఎండ ఉంటుందండి, చెట్లు కూడా వాడిపోయినట్టు ఉంటున్నాయి. అందుకని చెప్పి ఇంక రోజు నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇంక ఈలోగా మా అబ్బాయి కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉన్నాము అంటే ఒక కారణం ఉంది, మీకు చూపిస్తాను వీడియోలోనే. ఒకటి ఉంది, దానికోసమని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుందా అని. ఇలాగే ఇక్కడ బాల్తో అయితే ఆడుతున్నాడు. ఇక్కడ ఒకటి జరిగింది, మీకు చూపిస్తాను. నేను చెప్తూనే ఉన్నాను ఇటు సైడ్ ఆడొద్దు, రోడ్డు వెహికల్స్ తిరుగుతాయని, కానీ అసలు వినలేదు. చూడండి ఆ బాల్ ఎలా వెళ్ళిపోతుందో. అంటే నేను అంటానే ఉన్నాను బళ్ళు వస్తాయి అక్కడ ఆడుకో అని, కానీ అసలు నా మాట విందా కదా, వినలేదు. ఆ బాల్ చూడండి వెళ్తుంది ఒక దగ్గరికి. ఫస్ట్ బోధలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ మీకు గ్రీన్గా కనిపిస్తుంది కదా, అదంతా బోధే. కాకపోతే పచ్చగడ్డ వచ్చేసి మీకు బోధి కనిపించట్లేదు, చూసారు అది.
ఆ బాల్ ఆ వెహికల్ చక్రం దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు అతను స్లో చేశాడు అంటే అతనికి ఆ బాల్ అడ్డొచ్చిందంటే బండి స్కిప్ అవుతుంది కదా, నాకు అదే టెన్షన్ వచ్చింది. కాకపోతే అతను బాగానే స్లో చేశాడు. ఇంక ఇక్కడ నించున్న కారణం ఐస్ క్రీము. ఐ లవ్ ఐస్ క్రీమ్. దానికోసం ఇందాకడి నుంచి వెయిట్ చేసాం, అక్కడే నించుని వెళ్ళిపోతాడని. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చేసాం. ఐస్ క్రీమ్ తింటున్నాం కదా అని ఖాళీగా ఉన్నట్టు కాదు, చాలా పని ఉంది. ఆ పని ఉంచుకుని కూడా మేము ఇక్కడ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా పనులు స్టార్ట్ చేయాలి కదా. ఇంకా పొద్దుట చూపించాను కదా మీకు ఇందాక, పొద్దుట మేగడ తీసి బయట ఉంచాను. ఇప్పుడు దాన్ని అయితే వెన్నపూస చేస్తున్నాను. నేను ఆల్రెడీ మీకు నెయ్యి ఎలా చేస్తానో వీడియోలో షేర్ చేశాను, అందుకే ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు. వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది అందుకని చెప్పి. ఇక్కడ మేగడ చేస్తుంటే ఈలోగా ఒకటి జరిగింది. నేను మీకు చెప్పాను కదా జామ చెట్టు బాగా వచ్చింది, చాలా ఎక్కువ కాయలు వచ్చినాయని, దానివల్ల ఒక ప్రాబ్లం కూడా వచ్చిందని. ఆ ప్రాబ్లం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వెన్నపూస అయితే త్వరగానే అయిపోతుంది. ఒక 5 minutes మనం కవ్వంతో తిప్పుతుంటే అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇలా వెన్నపూస చేస్తుంటే లోగో ఒకటి జరిగింది, చూస్తున్నారా? మంకీ వచ్చింది. నేను అక్కడ ఏ చేస్తున్నాను, ఇలాగా మా అబ్బాయి పిలిచాడు మంకీ వచ్చింది అని. మెస్ డోర్ ఉందిలేండి, మెస్ డోర్ లోంచే చూస్తున్నాం. ఆ గోడ మీద కూర్చొని చూసారా, అక్కడ కూర్చొని జామ చెట్టుని చూసింది. అక్కడ 4 కాయలు గుత్తు కింద కోసుకుని తినేసింది. మా మామేమో అక్కడి నుంచి కేకలు జ్యోతి కోత వచ్చిందని. బట్ నేను చూసినా ఏం చేయలేను, నాకే భయం కోత అంటే. అందులోని ఇది బెదిరిస్తుందండి, మన మీదకే వచ్చేస్తుంది. అందుకని చెప్పి మేము అసలు బయటకు వెళ్ళలేదు. తింటే తింది, ఏదైనా దేనొక దానికి ఆకలి తీరుతుంది కదా. మనం అన్ని కాయలు ఏమీ తినేము, చిలకలు తింటున్నాయి, ఇంకా మంకీస్ కూడా తినడం మొదలుపెట్టినాయి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతాన్ని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియో